హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏమీ లేదండి, చాలా రోజులైంది కదా ఇంకా వీడియోస్ మన ఛానల్లో పెట్టేసి, లాంగ్ వీడియోస్. సో అందుకనేసి ఈరోజు ఏదో ఒక 5 minutes లోపు అయితే ఫుల్ వ్లాగ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో ఏమీ లేదు, మీకు చెప్దామనేసి ఇంకా ఈ రోజు నుంచి అయితే ఇంకా వ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా మొన్న క్యారెట్లోను బీట్రూట్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా అవి అయితే జ్యూస్ అయితే చేయబోతున్నాను అనమాట. జ్యూస్ చేసినట్టు ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుంది, నాకు వీడియో పెట్టినట్టు కూడా ఉంటుంది. సో ఇందులో ఎందుకు పెట్టట్లేదా ఏంటనేది చెప్పినట్టు కూడా ఉంటుంది అనేసి ఇంకా ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో ఇంక ఈరోజు ఎండాకాలం కదా, ఈరోజు అంటున్నాను సారీ. సో ఎండాకాలం వచ్చేసింది కదా, సో ఇంకా ఇలాంటి జ్యూసులు తాగారంటే ఇంకా చాలా హెల్తీగా ఉంటారు, అలా స్కిన్ కూడా చక్కగా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట ఇలాంటి జ్యూస్ అయితే తాగితే. ఇంక ఈ రోజు అయితే ఎలాగో క్యారెట్లు బీట్రూట్లు ఫ్రిడ్జ్లో ఉన్నాయి. బీట్రూట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తప్పని చేశాను, అవి అయితే మెత్తగా అయిపోయాయి అనమాట. సో ఇంకా క్యారెట్ అయితే ఇంకా బయట ఉంటే మెత్తగా అయిపోతాయి, అందుకే క్యారెట్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా వీటితో పాటు బీట్రూట్ కూడా పెట్టడం వల్ల మెత్తగా అయిపోయాయి. సో పర్వాలేదు, వీటిలన్నీ చెక్కేస్తాను. చెక్కేసినాకైతే చూడండి శుభ్రంగా కడిగేసినాకైతే ఇంకా జ్యూస్ అయితే చేసేస్తాము, వచ్చేసేయండి. ఇంకా మా హస్బెండ్ అయితే చేయబోతున్నాడు అనమాట జ్యూస్ అయితే. ఇంకా మిక్సీ అదైతే సెట్ చేస్తున్నాడు. ఇంకా సెట్ చేస్తుంటే ఇంకా జ్యూస్ అయితే చేసేద్దాము. ఇది సపరేట్ అనమాట. జ్యూసు ఒక పక్క వచ్చేస్తుంది, అలాగే పిప్పు కూడా ఒక పక్కకి వెళ్ళిపోద్ది అనమాట. వడగట్టుకునే పని ఉండదు ఈ మిక్సీతో అయితే. సో ఇలాంటిది అయితే కొనుక్కున్నాము. ఈ మిక్సీ కొనేసి 8 సంవత్సరాలు అట్లాగా అవుతుంది అనమాట. ఎప్పుడన్నా ఇట్లాంటి పిప్పు ఉన్న జ్యూస్లు అయితే చేసుకొచ్చానమాట. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇంకా ఈ బత్తాయి కానీ అయినా చేసుకోవచ్చు. ఇందులో బత్తాయి కూడా చేస్తే జ్యూసు పిప్పి పక్కన వచ్చేస్తుంది అనమాట. సో ఈ మిక్సీ అయితే చాలా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. సో ఈరోజు పైనుంచి కిందకి దించామన్నమాట. అంటే మిక్సీ గిన్నెలో పక్కనే ఉంటాయి, అంటే కిచెన్లోనే ఉంటాయి ఇప్పుడు. సో వాటి పైన ఇప్పుడు సెట్ చేశాడు కదా, అవైతే పైనుంచి దించాను. ఇంక ఇప్పుడే జ్యూస్ చేద్దామనేసి శుభ్రంగా కడిగేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా సెట్ చేసి ఇంకా జ్యూస్ అయితే చేస్తున్నారు. ఇంకా నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా ఆయన వీడియో తీయమంటే తీయడని చెప్పేశాడు. సరే నేనే తీస్తాను, నువ్వన్న జ్యూస్ చేయి అని చెప్తే ఇంకా జ్యూస్ కూర్చొని అవి సెట్ చేసి జ్యూస్ చేస్తున్నాడు అనమాట. ఇంకా నేను అన్నీ శుభ్రంగా కడిగి ఇచ్చాను చెక్కేసి. చూసారు కదా, ఓ పక్క అయితే జ్యూస్ పడుతుంది గిన్నెలో, అయితే ఓ పక్క అయితే పిప్పు అయితే వచ్చేస్తుంది చూడండి. అలా స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా జ్యూస్లు చేసుకుంటాం కూడా మేము ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఛానల్లో వీడియోస్ పెట్టట్లేదు అనేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో వీడియోలు రావట్లేదు అక్క అనేసి ఇంకా చాలామంది వీడియోలు రావట్లేదు ఏంటండి కామెంట్ చేస్తున్నారు. సో ఏం చేద్దామండి, అసలు నాకైతే పని అసలు కుదరటం లేదనమాట. సో ఇంట్లో పని ఎక్కువగా అవడం వల్ల, లేకపోతే షూట్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు లేకపోవడం వల్ల, అందుకనేసి కొంచెం బద్దకిచ్చేస్తాను అనమాట. వీడియోలు తీయట్లేదు అందుకనేసి. వారం పైన అవుతుంది, మధ్యలో ఒక వీడియో పెట్టాను అంతేమోనేమో. సో ఇంకా అక్కడి నుంచి అయితే వీడియోస్ అయితే అస్సలు పెట్టట్లేదు. ఇంక ఈ రోజు నుంచి అయితే మ్యాక్సిమం నా డైలీ లైఫ్ వ్లాగ్స్ అయితే వస్తాయి. డైలీ లైఫ్ వ్లాగ్స్ అయితే తప్పకుండా అయితే వీడియోస్ చూడండి. సో మన ఛానల్ కొంచెం దగ్గరలో ఉందండి, మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే సో గ్రో అయితే అయిపోతుంది. సో ఫైనల్ అయితే జ్యూస్ కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చక్కగా వచ్చింది. ఇందులో పాలు కానీ ఎటువంటిది ఏమీ వేయట్లేదు, చక్కగా ప్యూర్గా తాగితే చాలా హెల్త్కి మంచిది. ఇందులో కొంచెం షుగర్ వేసుకొని కలిపేసుకొని ఇంకా తాగేయడమే అనమాట. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను, ఇంకా ఆయన అయితే పనికి అయితే వెళ్ళిపోతున్నారు. ముందైతే ఇంకా ఆయనకి ఇచ్చినాకైతే కొంచెం నేను తాగి కొంచెం పిల్లలు వస్తారు కదా, ఇంకా పిల్లలకి ఇస్తానమాట. పిల్లలు వచ్చినాకైతే పిల్లలకి ఇస్తాను. ఇదైతే ఇంకా అప్డేట్స్ ఇవ్వలేదు, అంతకుముందు తీసిన వీడియో అనమాట. ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇదేనండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి. సో ఇంతకే జ్యూస్ ఎట్లా వచ్చిందో ఏంటి అనేది కామెంట్ చేసేయండి. ఫైనల్ అయితే చూడండి, ఇంక మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి నేను. ఇంకా పంచదార కలిపాను కదా, కొంచెం కరుగుతుంది ఈ లోపు అయితే ఇవన్నీ తీసేసి చూడండి. ఇంకా పిప్పు చూసారు కదా, క్యారెట్ బీట్రూట్ పిప్పు సెపరేట్గా అయితే వచ్చేసింది. మనం వడకట్టుకునే పని లేకుండా చక్కగా ఈ వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో రెండు అయితే. సో ఓకేనండి, వాళ్ళ వ్లాగ్ వచ్చేసి ఇంక ఇది దేనికి దానికే ఏ పార్ట్ కాపాటే తీసేసి శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవడమే అనమాట. మామూలు మిక్సీ అయితే మన మామూలుగా యూజ్ చేసుకోవచ్చు, మిక్సీ గిన్నెలు అనమాట. ఏదన్నా మసాలాలు కానీ అల్లం కానీ పిండిలు కానీ ఏమన్నా సెపరేట్గా అయితే రుబ్బుకోవచ్చు. ఇవి మాత్రం సెపరేట్గా పెట్టుకోవాలి. ఫైనల్ అయితే జ్యూస్ అయితే కరిగిపోయింది కదా, మా హస్బెండ్కి అయితే పోసేస్తున్నాను. సో ఇదేనండి, ఇంకా ఇలాంటి జ్యూస్లు అయితే తప్పకుండా అయితే సమ్మర్లో చేసుకుని తాగండి, మీ హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇలాంటిది కాదు, ఏదైనా జ్యూస్ చేసుకుని ఒక గ్లాస్కి అయితే తాగండి, రోజుకు ఒక గ్లాస్ తాగితే మంచిది. ఎండాకాలం ఎక్కువ వాటర్ రూపంలో ఉన్నాయి అయితే ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది.
సో ఓకేనండి, ఇంక ఇది ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా. రేపటి నుంచి అయితే వీడియోస్ వస్తాయి, కంటిన్యూగా చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.